మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము నా వర్తమానం ఏంటంటే క్రిస్మస్లో పరిశుద్ధాత్మని యొక్క కార్యం. క్రిస్మస్లో పరిశుద్ధాత్మని యొక్క కార్యం. క్రిస్మస్కి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఒకే డైమెన్షన్లో, ఒకే దైవత్వం కలిగి, ఒకే సమానత్వం కలిగి, ఒకే కార్యం నిమిత్తమై యాకమై పనిచేస్తున్నటువంటి దేవుడు. కొంతమంది తండ్రిని వేరుగా, కుమారుని వేరుగా, పరిశుద్ధాత్మను వేరుగా డిబేట్ చేస్తున్నారు. కానీ తండ్రి లేకుండా కుమారుడు లేడు, కుమారుడు లేకుండా తండ్రి లేడు, వీరిద్దరు లేకుండా పరిశుద్ధాత్మ కూడా లేదు. కాబట్టి వారి వారి యొక్క పని నిమిత్తమై వారి వారి సమయాల్లో, తండ్రి కాలంలో తండ్రి తన పనిని, కుమారుడు తన పనిని, యేసుప్రభు వారు పరిశుద్ధాత్ముడు తన పనిని నిర్వర్తించుకుంటూ వచ్చారు. బైబిల్ని మనం అలాగ అర్థం చేసుకోగలిగితే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొంతమంది తండ్రిని అంగీకరించేవారే ఉంటున్నారు, కుమారుని అంగీకరించలేకుండా యేసు ప్రభుని అంగీకరించలేని వారుగా ఉంటున్నారు దేవుడిగా. కొంతమంది యేసు ప్రభునే దేవుడిగా అంగీకరిస్తారు, తండ్రిని అంగీకరించలేరంటే యేసు ప్రభు తండ్రి కుమారుడిగా వచ్చాడని అనుకుంటారు. కానీ ముగ్గురు ఒక్క దేవుడై ఉన్నారు. కొంతమంది పరిశుద్ధాత్మనే అంగీకరిస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే పరిశుద్ధాత్ముల్లో తండ్రి కుమారుడు మిళితమై ఉన్నారు. దానికి నేను చాలాసార్లు వారు ముగ్గురు కలిసి ఒకటై ఉన్నారనేది మీకు చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. అయితే అక్కడ మీరు చూసినట్లయితే మీరు ఎలాగ సరిది అంటే, ఒక తాటికాయ మీరు చూసినట్లయితే తాటికాయలో ఎన్ని టెంకలు ఉంటాయి, కానీ కనబడేది ఒకటే తాటికాయ. సో కనుక దేవుడిగా కనిపిస్తారు, కానీ ముగ్గురు కలిసి పనిచేస్తుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆది యందు ఉన్నవాడు, ఆది యందు ఆత్మ అయినటువంటి దేవుడు, ఆది యందు ఆత్మగా ఉన్నటువంటి దేవుడే మరి దేవుని రాకని సిద్ధపరిచాడు. పరలోకము నుండి దేవుడు భూలోకానికి రావాల్సి వచ్చినప్పుడు ఆయన యొక్క రాకని సిద్ధపరచటానికి పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఎలా జరిగిందో మనం ఇప్పుడు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇక్కడ నేను కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా క్రిస్మస్ని ప్రిపేర్ చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు రాకడకి ముందు ఆయన ఏ రకంగా వర్క్ చేశాడు, ఏ రకంగా ఆయన తన కార్యాన్ని నిర్వర్తించాడు అనేటువంటి విషయాలు కొన్ని నేను మీ సమయంలో ధ్యానం చేయబోతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు క్రిస్మస్ ముందు కొన్ని కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. కొందరిని క్రిస్మస్ కొరకు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఏ రకంగా ఆయన సిద్ధపరిచాడు, పరిశుద్ధాత్మ దేవుడు క్రిస్మస్లో తన కార్యాన్ని ఎలాగూ చేశాడో మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్తలో యేసు ప్రభు వారు ఆ రాకకి ముందు ఒక కార్యం జరిగింది. ఆ యేసు ప్రభు వారి యొక్క రాకకి ముందు ఆయన రావడానికి దేవుడు కొంతమంది వ్యక్తుల్ని వాడుకున్నాడు. లూకా సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో 33వ వచనములో ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండెనని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగనదానని ఇది ఎలాగూ జరునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. పరిశుద్ధాత్మని యొక్క కార్యం 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి ఈ లోకానికి రావడానికి ఒక కన్యక అవసరం. ఆ కన్యక గర్భమున
శిశువు పుడతాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమాన్యుయేల్ అని పేరు పెడతారని 750 సంవత్సరాల క్రితం యేసయ్య 700 సంవత్సరాలకి పుడతాడనక ముందే ఒక ఆయన ప్రవచించారు, యెషయా గారు. ఆయన యెషయా గ్రంథంలో ఈ ప్రవచనాన్ని చెప్పారు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటారు. ఇప్పుడు ఆయన కన్యక గర్భవతి అయి ఉండాలి, పేరెంట్ కూడా ఉండాలి ఆయనకి. అది యూదా జాతిలో మాత్రమే సాధ్యమవుతుంది. మనకు కూడా ఇంచుమించు అలా ఉంటుంది. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కొద్ది కాలం తర్వాత పెళ్ళి అవుద్ది. ఈలోపుగా ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వాలి. అది యూదుల యొక్క చరిత్ర అన్నమాట, సంస్కృతి, సంప్రదాయాలు మనకు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. మనం ఒకసారి ప్రధానం అయిపోయిన తర్వాత, నిశ్చితార్థం అయిన తర్వాత అది 6 నెలలకు కావచ్చు, పెళ్ళి సంవత్సరానికైనా చేసుకోవచ్చు. ముందు ఎంగేజ్మెంట్ చేసేస్తారు. అంటే ఈ అబ్బాయికి ఆ అమ్మాయి, ఆ అమ్మాయికి ఈ అబ్బాయి అని చెప్పేసి అప్పుడు పబ్లిక్ గ్రహిస్తుంది. ఎప్పుడైతే ప్రధానం, మనం నిశ్చితార్థం అని పిలుస్తాం, వాళ్ళైతే ప్రధానం అని పిలుస్తారు. ఎప్పుడైతే ప్రధానం అయిపోయిందో అప్పుడు వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయినట్లు లెక్క. ఎందుకు అని అంటే వాళ్ళు కలిసి ఉంటారు కానీ శారీరకంగా మాత్రం కలవకుండా పరిశుద్ధతను కాపాడుకోవాలి పెళ్ళి అయ్యే వరకు. అలా పెళ్ళి కాకముందు కనుక వారు పరిశుద్ధతను కాపాడుకోకపోతే రాళ్లతో కొట్టి చంపాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అందుకని వాళ్ళు ఎందుకు సార్ మరి ఇదంటే వాళ్ళ యొక్క నమ్మకత్వాన్ని పరీక్షించడానికి. ఈమె నిజంగా ప్రదానం చేయబడిన భర్త కోసమే జీవిస్తుందా, ఆ పెళ్లి కుమారుడు నిజంగా ప్రదానం చేయబడిన ఆ భార్య కోసమే, అమ్మాయి కోసమే, పెళ్లి కూతురు కోసమే జీవిస్తాడా లేదా అనేది పరీక్షిస్తారు. లేకపోతే మధ్య మధ్యలో మార్చేస్తాడా. మనోళ్ళు ఒకరితో డేటింగ్ చేస్తారు, ఇంకొకరితో కార్యక్రమాలు కానిస్తారు. అది యూదా జాతిలో ఉండడానికి వీలు లేదు. అది పరీక్షించి అతడు సరైనడు అన్నప్పుడు ఆ కార్యక్రమాలు నిర్వర్తిస్తారన్నమాట. అది యూదా జాతిలో ఉంది. ఇప్పుడు మరియాకి ప్రధానం అయిపోయింది. యేసేపు గారితో ప్రధానం అయిపోయిన తర్వాత ఆమె ప్రార్థన చేసుకుంటుండగా ఇంట్లో ఉంటున్నప్పుడు సడన్గా ఒక దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి ఆవిడతో ఈ మాట చెప్తుంది, దయాప్రాప్తురాల నీకు శుభం. ఆ కన్యక పేరు మరియా. 27 వచ్చిన ఆఖరిలో ఆ దూత లోపలికి వచ్చామని చూచి, దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఆమెకు శుభవచనం వచ్చింది. ఇప్పుడు గుడ్ న్యూస్. వాట్ ద గుడ్ న్యూస్? నాకు ఇప్పుడు శుభవచనం ఏమిటో అని ఆమె ఆలోచించుకుని తొందరపడిపోతుంది. క్రిస్మస్లో కొన్ని తొందరలు ఉంటాయి, తొందరలు జరుగుతాయి అన్నాను కదా. ముందు తొందరపడింది ఎవరంటే మరియమ్మ గారే. ఇదేంటి, నాకు పెళ్ళి అయిపోయింది, నాకు కంగారు వచ్చేస్తుంది ఆవిడకి. క్రిస్మస్కి మనం అన్నంత హ్యాపీగా మరియమ్మ గారు అప్పుడు లేరు. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటారో, మనుషులు ఏమనుకుంటారో, పరిస్థితులు ఎలా ఉంటాయో వీటి విషయమై. ఎందుకంటే ఆ దినాలలో కన్యక గర్భం దాలిస్తే వీధిలోకి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేయాలి. వీధులు నిలబెట్టి ఈ తప్పు చేసింది పిల్లని నిరూపించాలి. ఎలాగ ప్రెగ్నెంట్ వచ్చిందని చెప్పి అడిగి ఇద్దరిని కూడా చంపేయాలి. అలాంటి పరిస్థితులు ఉంటున్నాయి ఆ దినాల్లో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ సంస్కృతిలో ఈమె కంగారు పడుతుంది. ఏమన్నదేనంటే, ఇదిగో నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు, భయపడుకో, దేవుని వాళ్ళ కృప పొందితివి, నువ్వు గర్భం ధరిస్తా ఉంది. అవి గర్భం ధరించడమా? అంత హ్యాపీగా లేదు మరియమ్మ గారు. నేను గర్భం ధరించడమా? అతడి పేరు యేసు అని పేరు పెడతావు. అతనికి ఏం పేరు పెడతారమ్మా? యేసు అని పేరు పెడతావు. పేరు కూడా చెప్పేసింది. అతడు గొప్పవాడు అవుతాడు. అతని రాజ్యం ఎలా ఉంటుందండి? తరతరాలు ఉంటుంది. ఆయన సర్వోన్నతుడైన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. సర్వోన్నతుని కుమారుడు అనబడును. యాకోబు వంశస్థులు యుగయుగాలను నిలుతాడు, అంతం లేనివాడు. ఇలా ఇవన్నీ చెప్తున్నప్పటికి కూడా అమ్మా పేరు చెప్పింది,
ఎలాంటి వాడు అవుతాడో చెప్పింది, అన్నీ చెప్పినా కూడా మరియా మనసులో ఏముందో తెలుసా అమ్మా? ఏముందో తెలుసా మరియా మనసులో? ఇవన్నీ పట్టించుకోవట్లేదు. గొప్పోడు, యేసు అన్నీ లేఖనాలు చదువుతున్న అమ్మాయే కానీ టెన్షన్గా ఉంది. ఎందుకంటే నాకు గర్భం రావడం ఏంటి, ఇదే ఆలోచన. నాకు గర్భం ఏంటి, నేను పెళ్లి కాని దాన్ని. సైన్స్ చదువుకుందావిడి. సైన్స్ ప్రకారం సైన్స్లో ఏమని రాయబడిందంటే, పురుషుని యొక్క శుక్రకణములు స్త్రీ యొక్క అండము విడుదలై ఆ శుక్రకణాలు ప్రవేశించినప్పుడు మాత్రమే పిండం ఏర్పడి గర్భం దాల్చే అవకాశం ఉంది కదా. ఇది నేను పురుషుని ఎరగని దాననే, నేను ఇదేంటి పరిశుద్ధంగా ఉన్నాను, నీతిమంతురాలుగా ఉన్నాను, నాకు గర్భం ఏమిటి అని టెన్షన్ పడుతుంది ఆవిడ. ఇది ఎలా సాధ్యం? సైన్స్కి విరుద్ధం ఒకటే. రెండవది, ఇది ఎలా జరుగుద్ది నా బాడీలో, ఇదేంటి ఈ పరిస్థితి ఎలాగొస్తుంది, ఇది ఏమవుద్దో అని టెన్షన్ పడిపోతున్నటువంటి సమయం అది. ఇంకా ఆవిడ యేసు పుడతాడు, దేవుడు పుడతాడని చెప్పినా కూడా ఆవిడ అది పట్టించుకోలేదు. సాంఘికంగా ఆలోచిస్తుంది. ఎప్పుడైతే గర్భం గర్భం ఇది ఎలాగ సాధ్యం అండి? దూతను అడిగేసింది, వెంటనే డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది, నేను పురుషుని ఎరగని దానినే. చూడండి 34 వచనంలో, అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగ జరుగునని దూతతోనగా. నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలా జరుగుతుంది? సైన్స్ ప్రకారంగా అవ్వదు, మానవ జాతిలో అవ్వదు, ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఇలా జరిగినట్టు కనపడలేదు. అందుకే యేసు ప్రభువు వారి జన్మము యునిక్, ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆయన అందరిలాగా పుట్టినట్లయితే, అందరిలాగా మానవుల్లాగే ఆయన మరి పురుషుని యొక్క ప్రమేయంతో పుట్టినట్లయితే దేవుడు ఎట్లా అవుతాడు? ఆయన ఒక ప్రత్యేకమైన వాడు, ఆయన ఒక అద్భుతమైన వాడు, ఆయన ఒక ఆశ్చర్యమైన వాడు కనుక ఆశ్చర్యకరంగానే భూలోకానికి వచ్చాడు. ప్రపంచము ఆశ్చర్యపడే రీతిగా, ప్రపంచంలో జరగని అద్భుత రీతిగా ఆయన కన్యక గర్భం ద్వారా భూలోకానికి వచ్చాడు. మానవుని యొక్క ప్రమేయంతో వస్తే ప్రియులారా అది విలక్షణంగా ఉంటుంది. కనుక ఒక పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధురాలి యొక్క గర్భాన్న ఆయన జన్మించాడు. ఇది ఎలా సాధ్యమైనప్పుడు అక్కడ చెప్తున్నారు చూడండి, 35 వచనం చూడండి అందరూ. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. అమ్మా ఏమా? పరిశుద్ధాత్మతో. ఎలా వినండి, పరిశుద్ధాత్మ దేవుడే నీలో ప్రవేశిస్తాడు, పరిశుద్ధాత్ముడే నీలో పెరుగుతున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడే యేసు ప్రభువుగా రూపుదిద్దుకోబోతున్నాడు, శిశువుగా తయారవబోతున్నాడు. ఈమె ఎలాగో గర్భము ధరించును? మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 18వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియాయు యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండనేమో. ఎలా ఏం రాయబడింది అక్కడ? పరిశుద్ధాత్మ కార్యం యేసు ప్రభువు రావడానికి పరిశుద్ధాత్ముడు ముందుగానే భూలోకానికి వచ్చి మరియమ్మ గారి గర్భంలో ప్రవేశించాడు. అంటే పరిశుద్ధాత్ముడికి ఆకృతి ఉండదు, ఆత్మకి ఆకృతి ఉండదండి. ఆకృతి అంటే రూపం ఉండదు. ఆత్మకి రూపం ఉంటుంది, పరిశుద్ధాత్ముడు ఇంకొక అని మీరు అనుకోదు. ఆత్మ అందరిలోనూ అంతటయు వ్యాపించి ఉండును. తెలుసా మీకు? బైబిల్ ఉన్నప్పుడు బైబిల్ తెరిచి చూడాలి, వాక్యం అర్థమవుద్ది మీకు. వాక్యాన్ని చూసేటప్పుడు అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో అంతటా ఒకే టైంలో ఉంటాడని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఒకసారి మీరు తెరిచినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి చదవండి. 4 నుంచి, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయంలో ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే.
ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ, ఆయన అందరిలో వ్యాపించున్నవాడండి. ప్రియులైన అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినాన్ని వచ్చినప్పుడు ఆయన అందరిలోనూ వ్యాపించాడని రాయబడి ఉంది అక్కడ. ఆయన అందరిలో ఉండేటువంటి దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, సో కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆకృతిని మీరు ఊహించుకోవద్దండి. ఆకృతి ఉండదు. ఆయన ఆత్మస్వరూపుడు కనుక ఆత్మ నీలో ప్రవేశిస్తుంది. మనం ఆత్మలకు వచ్చినప్పుడు ఆత్మకార్యాలు జరుగుతాయి. ఆత్మదేవుడు నీలో ఉన్నాడని, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడని ఎలా తెలుస్తుంది? ఆకృతి కనపడదు కానీ ఓన్లీ యాక్షన్స్. గాలి ఉందా? అయ్యా గాలి ఉందా లేదా చెప్పాలండి. గాలి ఉందా? ఉందా? మరి ఏది గాలి ఉందా? ఏది అంటే ఓన్లీ యాక్షన్. ఫ్యాన్ వేయండి, అప్పుడు గాలి వస్తుంది కదా. అప్పుడు తెలుస్తుంది. చెట్టు బాగా ఊగుతుంటే అబ్బో చాలా బాగా గాలి వేస్తుందని తెలుస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీలో ఉన్నాడని ఎలా తెలుస్తుంది అంటే, పరిశుద్ధాత్మ పూర్ణులు పరిశుద్ధులుగా ఉంటారు. యాక్షన్స్. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడతారు. ఆవిడ ఆత్మ పొందుకుందని మనం చెప్తాం. మనం ఆవిడలో నుంచే దేవుని చూస్తాం. నాలో నుంచి పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నప్పుడు నేను అద్భుతంగా వాక్య ప్రసంగం చేయగలుగుతాను. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు భాషలకు అర్థం చెప్తారు. కొందరు ప్రవచనాలు పలుకుతారు ఆత్మ ద్వారా. ఆత్మ ద్వారానే కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఆత్మ గురించిన విషయాలు మీరు గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా పనిచేస్తాడో మనకు అక్కడ చక్కగా వ్రాయబడి ఉంటుందండి. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే, మరియు పరిచర్యలు నానా విధములని ప్రభు. చూడండి, నానా విధములైన కార్యములు కలవగానే అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయన అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికిని ఏలనగా ఒకనికి ఆత్మ మూలంగానే, ఆత్మ అందరిలో అన్నిటిలో కదండి. 11వ వచనం, ఆయన వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే, ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాడంట ఆత్మదేవుడు. అందరిలో వ్యాపించి అందరినీ వాడుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించినప్పుడు, ఆత్మదేవుడు మనలో నివసించినప్పుడు మనము దేవుని కార్యాలు చేస్తాం. ఇప్పుడు మరియమ్మ గారి యొక్క గర్భములో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించాడు. పరిశుద్ధాత్మ ఆమెను తాకింది. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడింది. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడింది. యేసు ప్రభు రావడానికి మొట్టమొదట క్రిస్మస్కి ప్రిపరేషన్ ఎలా జరిగిందంటే, ఆవిడ మరియమ్మ గారు పరిశుద్ధాత్మతో నింపుకుని. ఆవిడ వయసు ఎంతో తెలుసా? 15 years, 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. ఆవిడికి ప్రధానం ఎప్పుడైందో తెలుసా? 7వ సంవత్సరంలో అయిపోయింది. నీకు తెలుసా, రాజస్థాన్లో పుట్టిన వెంటనే, రాజస్థాన్లో ఇక్కడ అబ్బాయి పుట్టాడు అనుకోండి, ఆ అబ్బాయి పుట్టిన తర్వాత వెంటనే కొద్ది కాలానికి 6 నెలలకు అమ్మాయి పుట్టింది అనుకోండి, ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి సంవత్సరం లోపల ప్రదానం చేసేస్తారు. ఈ అబ్బాయిని మీకు ఇచ్చుకుందాం, మా అమ్మాయిని మీకు ఇచ్చుకుందాం అని చిన్నప్పుడే ఎంగేజ్మెంట్ అయిపోతుంది. రాజస్థాన్లో ఇప్పటికీ జరుగుతుంది. అది గవర్నమెంట్ చాలా చట్టం చేసి ఇప్పుడు దాన్ని ఆప్ చేశారు. మనకి కూడా ఉండేది. మీకు తెలియదు ఏంటి, మెచ్యూర్ అయినప్పుడే కావిడ వచ్చేసేది. మనకి మెచ్యూర్ అయినప్పుడు వీళ్ళకి ఇచ్చుకుంటారని కావిళ్ళు తెచ్చేసేవారు కదండి పూర్వం. మాట్లాడలేదేటి, మెచ్యూర్ ఫంక్షన్కే కావిళ్ళు తెచ్చేసేవారు, మిక్చర్ కాదు. మా ఇంగ్లీష్కి ఎలా వచ్చింది. మెచ్యూరిటీ అంటే పెద్దదయింది అని అర్థం. మెచ్యూరిటీ వచ్చిందంటే మెచ్యూరిటీ ఫంక్షన్, అది మిక్చర్ కాదు. అది అలాగ అయిపోయింది. మిక్చర్ ఫంక్షన్. సో కనుక మెచ్యూరిటీ అంటే
పెద్దదయ్యింది అనేటప్పటికే ప్రధానం అయిపోద్ది. మరియమ్మ గారికి 15 సంవత్సరాలు, మరియ తల్లి గారికి. ఆ 15 yearsలోనే ఆవిడ ఇది ఆందోళన చెందుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడే నీ గర్భంలో ఉంటాడమ్మా, ఇది దేవుని కార్యం అనగానే ఆవిడ వెంటనే నమ్మి ఓకే అని చెప్పింది. యేసయ్య ఈ భూలోకానికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని మరియా ద్వారా దేవుడు జరిగించాడు. ఇది మొదటిది. ఆవిడకి ఇంకా డౌట్గా ఉంది. అమ్మా మరియా, ఇదిగో మీరు మత్తయి సువార్తలో యేసేపుతో దేవుడు చెప్తాడు, అబ్బాయి నువ్వేం డౌట్ పడుకో, నీ భార్య గర్భం ధరించింది దేనివలనంటే పరిశుద్ధాత్మలు. 20వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో, ప్రభువుతో స్వప్నముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్యను మరియను చేర్చుకోవడానికి భయపడక ఆమె గర్భము ధరించినది. నువ్వు మానవమాత్రులు, మనుషులు ఆకృతి, మరియమ్మ గారు ఏదో ఒక ఆకృతిని చూసి ఇలా చూసినట్టు తప్పుడు సిద్ధాంతాలు, హేతువాదులు, ఈ ఎవరంటారేలో ఎవరో బుర్ర బుద్ధి లేనోళ్ళు, అజ్ఞానులు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధాత్ముడు కూడా ఆకృతి ఉంటుంది, అదేదో జరిగింది అని క్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. యేసేపు భయపడుకో, నీ భార్య గర్భం ధరించింది, మానవులు కాదు, దేవుడు ఆయన పరిశుద్ధాత్మని వలన. చూడండి, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము. ఇది పరిశుద్ధాత్మ వలనే కానీ మానవ జన్మ. పుట్టిపోయే ఆ శిశువు పరిశుద్ధుడు, పరలోకం నుంచి వచ్చిన ఆత్మే నువ్వు చేసుకుపోయే అమ్మాయిలో ఉంది కనుక నువ్వు అనుమానం పడొద్దు, నువ్వు జాగ్రత్తగా చేర్చుకోమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు, ధన్యులగుటకు రండి వేగమే దీనులై, సర్వమాన్యులై, చింతలేదిక యేసు పుట్టెను వింతగాను, మందునా చెంత చేరను రండి సార్వ సంతస. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందనంటే, పరిశుద్ధాత్మ దేవుడు క్రిస్మస్కి ముందుగానే మరియమ్మ గారిని ప్రిపేర్ చేశాడు. మరియా ప్రిపేర్ అయిపోయింది, నువ్వు కూడా సిద్ధపడు, ఆమె విశ్వాసించింది. ఇంకొక మాట, నువ్వు అనుమానం పడుతున్నావా? మరియా నువ్వు డౌట్ పడుతుంటే మీ ఆంటీ పాస్టమ్ గారు, మీ ఆంటీ గారు పాస్టమ్ గారు, ఈవిడి దగ్గర ఆవిడ, ఆ చర్చిలో పాస్టమ్ గారు ఆవిడే. మీ ఆంటీ గారు పాస్టమ్ గారు ఎలిజబెత్ అమ్మ గారు. అవును, మా ఆంటీ. మీ అంకులు పాస్టయ్య గారు జకరియా. అవును, జకరియా. మరి మీ ఆంటీ దేవుని దూత రావడం, ఆ రోజుల్లో దూత వచ్చి ఆవిడతో మాట్లాడడం ఎంత వింతండి అది. ఎక్కడి నుంచో దూత కిందకి రావడం అంటే అది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది అది. ఇక నువ్వు ఆ దూత చెప్తుంది మీ ఆంటీ ఉంది కదా. అవును, మా ఆంటీ. ఏమైంది? మీ ఆంటీ కూడా ప్రెగ్నెంట్. మా ఆంటీ ప్రెగ్నెంటా? అవును. ఎందుకు అలాగ అడుగుతున్నావు? మరి మా ఆంటీకి 90 సంవత్సరాలు కదా, 90 years, వృద్ధురాలు, ముసలిది అయిపోయింది. 90 సంవత్సరాలు మా ఆంటీ ప్రెగ్నెంటా? అవునమ్మా, దేవునికి అసాధ్యమైంది ఏది ఉండదు. డాక్టర్లు అయితే ఈవిడ ప్రెగ్నెంట్ అవ్వదు, డాక్టర్లు అయితే ఈ కిడ్నీ రాదు, డాక్టర్లు అయితే ఈవిడ బ్రెయిన్ పనిచేయదు, డాక్టర్లు అయితే ఈమె మరి స్టమక్ ఏదో దెబ్బతిందని చెప్తారు. కానీ దేవుడు శరీరాన్ని కూడా ఆధీనంలో పెట్టుకుని మన శరీరాన్ని మార్చగలిగిన దేవుడు. సంతోషంగా ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలా? వెళ్ళొకసారి ఆంటీ దగ్గరికి వెళ్ళి చూడు. అదేనేంటి ఆంటీ 3 వారాల నుంచి చర్చికి రావట్లేదు, 3 నెలల నుంచి కనపట్లేదు ఆంటీ. పాస్టమ్ గారు చర్చికి రావట్లేదు 3 నెలల నుంచి, ఎందుకంటే ఆవిడ లోపల ఉంది, ప్రెగ్నెంట్ ఆవిడ. అలాగా 90 సంవత్సరాలు ఆంటీ కనపట్లేదు ఏంటి అనుకున్నానని గబగబా ఎప్పుడు తెల్లారుతుందని చెప్పేసి లేచిపోయి పరిగెత్తుకుని ఆంటీ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి అసాధ్యమైంది లేదు. ఆంటీ 90 సంవత్సరాల ఆంటీ ఇంత
మరి నాకు దూత కనపడిందంటే ఆవిడకి ఎంత యాంగ్జైటీ ఉంటుంది. త్వరగా పాస్టమ్ గారు రాత్రి దేవుడు మీకు దర్శనం ఇచ్చాడండి, రాత్రి దేవుడు మీతో మాట్లాడాడండి, లేకపోతే రాత్రి మీ ఇంట్లోకి దూత వచ్చేసింది అనుకోండి, రాత్రి యేసుప్రభు వచ్చి మీతో మాట్లాడు, మీరు ఎలా ఉంటారు? లేవగానే పాస్టర్ గారికో పాస్టమ్ గారికో పరిగెత్తుకెళ్ళిపోయి, అయ్యారు రాత్రి ఇలాగ వచ్చిందండి, మా ఇంట్లోకి వచ్చేసాడు, స్పష్టంగా యేసయ్య వచ్చేసాడు, రాత్రి నాతో మాట్లాడాడండి అంటే మీకు ఆ రాత్రి నిద్రపడుతుంది అసలు? మరి యొక్క రాత్రి అంతా నిద్రపట్టలేదు, పరుగు 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 ఉదయాన్నే లేచిపోయి పరిగెట్టేసింది. ఎప్పుడైతే మరియను గర్భం దాల్చుతావని అనగానే ఆ మరియ చెయ్యి పొట్ట మీదకి వెళ్ళిపోయిందేమో, ఏంటి నేను గర్భం దాల్చడం ఏంటి, ఓ ఈవిడ పరుగు పరుగు పరుగున పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆంటీ గారి దగ్గరికి వెళ్ళింది, పాస్టమ్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టమ్ గారితో ఏముందంటే ప్రైజ్ లోడ్ ఆంటీ అంది, లేకపోతే వందనాలు ఆంటీ, వందనాలు. ఎందుకు పాస్టర్ గారు ఎంత వందనం అంటే మనం వందనాలు చెప్పుకోం. యూదులలో పరిశుద్ధ గ్రంథంలో దేవుని పిల్లలైన వారు ఎక్కడ కలిసినా ఎప్పుడు కలిసినా వందనాలు చెప్పుకోవాలి. నేను హైదరాబాద్లో ఒక ఇంట్లో ఉన్నప్పుడు ప్రొద్దుటే లేచిన వెంటనే వాళ్ళ భార్య లేచి ప్రైజ్ లార్డ్ అందాలి ఆయనకి. అమ్మా అలా ఆయనకే ప్రైజ్ లార్డ్ చెప్పింది, మీరు ఆయనకి కాదులే, సంగతులు కూడా చెప్పరు. మీరు ఆదివారం కనీసం రాగానే వందనాలు చెప్పుకోరు. మన పలకరింపులు ఎలా ఉన్నాయి, ఎలాగున్నాయి, ఇప్పుడు వచ్చావు, మనకు కనపడలేదేంటి, వందనాలు వెళ్తుందో వీళ్ళకి. వందన వచనం చాలా ప్రాముఖ్యమైంది. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు గ్రీట్ ఈచ్ అండ్ వన్ అనదర్ అంటే ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. చూడండి, ఆంటీ దగ్గరికి వెళ్ళగానే 41వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనం, గ్రామ సీమల్లో ఉన్నటువంటి జకరియా ఇంట్లో ప్రవేశించింది. యూదా ప్రదేశంలో ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనము. ఎందుకు చెప్పాను వందనాల గురించి? నేనేదో ప్రజలు కల్పించింది కాదండి. లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనం, వందన వచనం వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు, ఏమండో ఈవిడేమో ఫస్ట్ మంత్ ప్రెగ్నెంట్, ఆవిడేమో 6 months ఆవిడకి. ఎవరికి? ఎలిజబెత్ అమ్మగారికి. లోపల ఉన్న శిశువు గొంతులేస్తున్నాడంట. ఎందుకని? లోపల ఉన్న శిశువు గొంతులేస్తుంది. ఈవిడికేమో పరిశుద్ధాత్మతో నింపడిపోయింది. ఈవిడి పరిశుద్ధాత్మ కార్యం, ఎలిజబెత్లో పరిశుద్ధాత్మ కార్యం. నా రెండో మాట 41వ వచనం, అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను. అమ్మ వినండి వినండి, ఎలిజబెత్ గారికి పరిశుద్ధాత్మతో నింపబడింది. ఎలిజబెత్ ఆంటీ పరిశుద్ధాత్మతో నింపబడింది. లోపల ఉన్న శిశువు ఏమో గొంతులేస్తున్నాడు. ఎందుకు గొంతులేస్తున్నాడమ్మా? క్రిస్మస్ గొంతులు, క్రిస్మస్ డ్యాన్స్ ఫస్ట్ చేసింది ఎవరంటే జాన్ ది బాప్టిస్ట్. లోపల ఉన్న ఆయన యోహాను గారు. యోహాను గారు గొంతులేసాడు. ఎందుకనంటే లోపల ఉన్నది యేసయ్య, నీకు తెలుసు లోపల ఉన్నవాడికి. ఏసయ్య అన్నాడు యోహాను గారు, ఏసయ్య నువ్వు పరలోకంలో మన ఇద్దరు ఉండేవాళ్ళం కదా, నేను వచ్చేసాను, నువ్వు వచ్చేసావు, 3 నెలల్లో కలిసేసుకుంటాం మన ఇద్దరం. ఈయన 3 నెలల్లో బయటపడిపోతాడు, ఒక 6 నెలల తర్వాత యేసయ్య కూడా బయటకు వచ్చేస్తారు. ఇద్దరు కూడా భూలోకంలోకి రాబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళిద్దరికి పరిశుద్ధాత్మ సంకేతాలు ఉన్నాయి. ఇన్ ద స్పిరిట్. ఈయన కూడా అసాధారణంగా డెలివరీ అవుతున్నవాడే కదా. 90 సంవత్సరాలు. దేవుడు ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నీ గర్భాన్ని తెరవగలిగినాడు. ఇంకా గర్భం లేదని బాధపడుతున్నావేమో, దేవుడు నీ గర్భాన్ని తెరవగలవాడు. ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడు, కన్యక గర్భానికి అసాధ్యమైన కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో చేయగలడు. అద్భుతాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట మీతో చెప్పాలి. ఆరాధన చేస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్న ఒక ఆయన, నేను శ్యామ్ కిషోర్ గారి యొక్క లైవ్ చూసాను ఒకసారి. ఆ చూస్తున్నప్పుడు ఏం కనిపిస్తుందంటే, ఒక ఆవిడ రిపోర్ట్ పట్టుకొచ్చింది, ఇందులో కిడ్నీ లేదు లేకపోతే డ్యామేజ్ అయిందని వచ్చింది. 6 నెలల తర్వాత ఆవిడ వచ్చింది, నీకు కిడ్నీ ఉంది, ఏ విధమైన వ్యాధి లేదని. 2 కిడ్నీలు ఉన్నట్టు ఇంకో రిపోర్ట్తో వచ్చి సాక్ష్యం చెప్తుంది ఆవిడ. దేవుడు నీ యొక్క కిడ్నీని కూడా సరిచేయగలవాడు. దేవుడు నీ యొక్క గర్భాన్ని సరిచేయగలవాడు. ఎలిజబెత్కి 90 సంవత్సరాల వయసులో ప్రెగ్నెన్సీ ఇచ్చిన దేవుడు నీకు కూడా చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఎలిజబెత్ ఆంటీ పరిశుద్ధాత్మతో నింపబడింది, ఆత్మచేత నింపబడి ఏమంటుందో తెలుసా? ఆంటీ మరియమ్మ గారు ఏమని చెప్దాం అనుకుందంటే, ఆంటీ ఆంటీ నాకు రాత్రి దేవదూత కనపడింది, నేను ప్రెగ్నెంట్ అవుతానంట, నాకేమో యేసయ్య అని పేరు పెడతామంట, ఇది ఎలాగంటే నాకు చాలా భయంగా ఉందంటే అని ఏదో చెప్పబోతుంది ఇవిడ.
ఈవిడేమనుకుంది, ఆంటీ ఆంటీ మరి నువ్వు కూడా ప్రెగ్నెంట్ అంట కదా, అది నిజమేనా ఆంటీ, ఏంటిది మనం ఇద్దరం కూడా దేవుని పిల్లలమా, దేవుడు మనల్నే కోరుకున్నాడు అని ఏదో చెప్పబోతుంది ఆవిడ. ఇంకా ఆవిడ అసలు ఏం చెప్పనవలేదు ఈవిడి. పరిశుద్ధాత్మతో నింబడిపోయి 42వ వచనంలో పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లైనను స్త్రీలలో నీవు రాగానే ఆత్మతో నింపబడిపోయి మరియాని చూసి పాస్టమ్ గారు ప్రవచనం పలికేస్తున్నారు, పాస్టమ్ గారు భాషలు మాట్లాడేస్తున్నారు. ఏమంటారంటే ఎలిజబెత్ అమ్మగారు, ఇదిగో నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. 43వ వచనం, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు. చూసారా, నీ కడుపులో ఉన్నవాడు యేసు ప్రభు అని ఆవిడ చెప్పేసింది, ఈవిడ చెప్పక్కర్లేదు. దేవుని ఆత్మకార్యం అదే. వారిద్దరు చూడగానే, అమ్మా నువ్వు యేసు తల్లి, అమ్మా నా ప్రభు తల్లి, నా రక్షకుని తల్లి, ఇక్కడికి ఎలాగ వచ్చింది, దేవుడు ఎలా తీసుకొచ్చాడు, ఆత్మతో నింపబడి మాట్లాడుతుంది ఆవిడ. క్రిస్మస్కి ఎలిజబెత్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ ప్రవచనం పలికిందో మరియం గారిలో ఉన్నటువంటి భయము, దిగులు అన్నీ పోయాయి. చల్లగొడు అడిగే దేవునికి స్తోత్రం చెల్లించాను. ఏంటి, నేను ఆంటీకి ఏం చెప్పుకోకుండానే, పాస్టమ్ గారికి ఏం చెప్పుకోకుండానే, పాస్టమ్ గారు రాగానే, అమ్మా నువ్వు ఆ ప్రభు తల్లివి, నువ్వు ఆశీర్వదించబడిన దాని అమ్మా దేవుడు నిన్ను కోరుకున్నానమ్మని ఇప్పుడు మాట్లాడుతుంది. చూడండి, ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భములో శిశువు ఆనందముతో గంతులు వేసును. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె దండ్రుడు. దేవుడు నీకు చెప్పిన మాటలు కరెక్టేనమ్మా. ఇంకా ఈవిడ ఏం చెప్పలేదు, దోత వచ్చిందంటే ఏం చెప్పుకోకుండానే దేవుడు నీతో చెప్పిన మాటలు జరుగును గాక అన్నదంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టమ్ గారు ఆమె నేను ప్రార్థన చేసేసారు, ప్రవచనం పలికేశారు, పరిశుద్ధాత్ముడు ప్రిపేర్ చేస్తున్నాడు. చూడండి, మరియానిలో ఆత్మ ద్వారా కార్యం జరిగింది. ఎలిజబెత్ అమ్మగారిలో క్రిస్మస్ ముందు జరిగిన ఇవన్నీ రేపు 25కి ముందు జరిగిన కార్యక్రమం. ఎలిజబెత్ అమ్మలో పరిశుద్ధాత్మ కార్యం, ఆవిడ పరిశుద్ధాత్మతో నింపబడి, ప్రిలారా నువ్వు ప్రభు తల్లివి, ప్రభు నీతో, మరియమ్మ గారు ఏం చెప్పుకోకుండానే ప్రభు నీతో చెప్పిన మాటలన్నీ నెరవేరునుగాక. దోత అయితే ఏమైతే దేవుడు నీతో చెప్పించాడో ఆ మాటలన్నీ జరుగుతాయి అని అనగానే ఈవిడ కూడా తన ఆత్మ ఎంతో సంతోషించిందట. ఆవిడ ఆత్మతో నింపడిన. 48వ వచనంలో నా ప్రాణము ప్రభు గణపరుచుతున్నది, ఆయన తన దాసురాల్ని దేహస్థితిని కటాక్షించి నా ఆత్మ నా రక్షకుడైన. మరియమ్మ గారు కూడా ఇప్పుడు నా పుట్టబోవు నా కొడుకు అని అనుకోవట్లేదు, నా ఆత్మ నా రక్షకుడు నా యేసయ్య ఆయన ఆనందంతో నింపుతుందట. దేవుని యందు ఆనందించెను. చప్పలు కొట్టుగా దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఇప్పుడు ఎన్ని పరిశుద్ధాత్మ కార్యాలు చెప్పాను, ఎవరెవరిలో జరిగింది? మరియా గారిలో, రెండవది ఎలిజబెత్ అమ్మ గారిలో, మూడవది ఎవరంటే ఈ ఎలిజబెత్ అమ్మ గారు భర్త గారు ఉన్నారు కదా. ఎలిజబెత్ అమ్మ గారు ఎవరని చెప్పాను నేను? అందరు చెప్పాలి. ఎవరమ్మ ఎలిజబెత్ అమ్మ? పాస్టమ్ గారు. పాస్టమ్ గారు భర్త గారు ఉన్నారు కదా, పాస్టర్ గారు. ఆయన పేరు ఏం పేరు? జకరియా. జకరియా గారికి ఆలయంలో ఆరాధన చేస్తున్నప్పుడు దూత కుడి పక్కన నిలబడి చెప్పింది, నీకు ఒక కొడుకు పుడతాడు. నాకు కొడుక, నేను ముసలోడిని అన్నందుకు దేవుడు ఆమె నోరు మూయించేశాడు, మాట పడిపోయేలాగా చేశాడు జకరియాకి. కానీ మరియా అడిగినప్పుడు దేవుడు మరియాని అలా చేయలేదు. మరియా చిన్నపిల్ల, అందుకని మరియాకి జవాబు వచ్చింది. జకరియా చిన్నోడు కాదు, లేఖనాలు ఎగిరినవాడు, దేవుని శక్తి ఎలిగినవాడు, పాస్టర్ గారు అయినా. అందుకని ఆయనకి పనిష్మెంట్ ఇచ్చాడు. నమ్మలేదు కనుక నోరు బిడ్డ పుట్టే వరకు, నీ కొడుకు పుట్టే వరకు కూడా నీకు మాట రాదని చెప్పాడు. ఈ పేరు పెట్టమని కూడా చెప్పాడు, యోహాన్ అని పేరు పెట్టమన్నాడు. మీకు మాకు ఒకటే రీతిగా ఉండదు ట్రీట్మెంట్. పాస్టర్ గారు కాబట్టి డబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మాకు ఏదైనా తప్పు చేస్తే నాకు 2 అంతలు, మీకు ఒకటే. ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. ఎందుకంటే నేను సిలువ ఎత్తుకున్నాను, నేను భారం నడిపించేవాడు. నువ్వు అదే తప్పు చేస్తే నాకు డబుల్ పడద్దు, మీకు ఒక సింగిల్ పడద్దు. మీకు పడకుండా ఉండదు, సింగిల్ పడుతుంది. అందుకనే మీకు నాకు ఒకటే తీర్పు ఎందుకు ఉంటుంది? ఒకవేళ నేను మంచి చేస్తే నాకు డబుల్ కిరీటాలు, మీకు సింగిలే. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, ఇదిగో జకరియా నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు ఆ మాట పడిపోద్ది అన్నాడు. ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ గారు డెలివరీ అయిపోయింది, 6వ నెలలో మరియమ్మ గారు కనబడ్డారు. ఇంకో 3 నెలలకి ఎలిజబెత్ అమ్మ డెలివరీ అయిపోయిన తర్వాత పేరు పెడదామని అందరు రెడీ అయిపోతున్నారు. 8వ రోజున పేరెట్టేయాలి. అక్కడ ఆ రూల్ ప్రకారం ఆధార్ కార్డులు మనకు కూడా రాయాలి కదా. అక్కడ ఆధార్ కార్డులు కాదు, చర్చిలో రాయాలి పేరు. రికార్డ్స్ చర్చిలో ఉంటాయి. పేరు రాసేస్తున్నారు. రాసేటప్పుడు జకరియా అని వాళ్ళ నాన్నగారి పేరు ఎట్టేద్దాం అంటున్నారు. అంటే ఎవరు
నా కొడుకు మీరెవరు పేరు పెడతారు, నాకు యేసయ్య పేరు చెప్పాడని పలకల మాటలేదా అంటున్నాడు. పలకిచ్చారు, యోహాన్ అని రాసిచ్చాడు. అప్పుడు యోహాన్ అని పేరు పెట్టగానే ఈ నోరు తెరవబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తెరవబడి ఈయన చూడండి, నాకు కొడుకు పుట్టాడు, నాకు ముసలితనంలో హ్యాపీ హ్యాపీ బర్త్డే ఆ పాటలు ఏమైనా పాడా? అది పాడలేదు. మీరు అనుకున్నట్టుగా నాకు ఎంత మంచి కొడుకు పుట్టాడు హ్యాపీ బర్త్డే అని ఏం అనలేదేనా. ఆయనకు కొడుకు పుడితే ఈయన ప్రవచనం చూడండి, 67వ వచనం లోకాసు వార్త 1వ అధ్యాయం 67వ వచనం. మరియు అతని తండ్రి జకర్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను. కొడుకు పుట్టిన తర్వాత ఆయన ఈ ప్రవచనం ఎత్తుతున్నాడు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునకు మన కొరకు రక్షణ శృంగము. దావీదు వంశంలో ఒక కుమారుడు పుడుతున్నాడు. ఏమని ప్రవచనం వచ్చింది అక్కడ? తన సేవకుడైన దావీదు వంశమును మన కొరకు రక్షణ శృంగం వచ్చింది. ఇదిగో దేవుడు స్తుతింపబడును గాక. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దర్శించాడు, విమోచకుడు పుడుతున్నాడు. అతను మన శత్రువుల చేత విడిపిస్తాడు. ఈయన ఎలాంటి రక్షకుడు? టైం లేదు కనుక ముందుకు వెళ్ళిపోతున్నాను. మనము 75 చివరికి వస్తే మనము శత్రువుల చేతులు విడిపింపబడి మన జీవిత కాలం అంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ. ఎందుకు ఈ రక్షణ వచ్చిందని? మనం పరిశుద్ధులు అవ్వడానికి, నీతిగా ఆయన ఆరాధించడానికి రక్షకుడు పుడుతున్నాడని. కొడుకు పుట్టినాడు నేను ప్రవచనం చెప్పాడు జకరయ్య గారు. ఇదిగో కొద్ది కాలంలో 3 నెలలకి మా అబ్బాయి పుట్టాడు, ఇంకొక 6 నెలలకి మాకు రక్షకుడు పుడుతున్నాడు. అతను ఏ వంశం అంటే దావీదు వంశంలో ఒక రక్షణ శృంగము. 75వ వచనంలో దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మనం దిక్కుదేరి చూచినాడు. రక్షకుడుగా నాడట మన కొరకు పరమా. హల్లెలూయా. ప్రియులారా, జకర్య పరిశుద్ధాత్మతో నింపబడి రక్షకుడు దించిన వాళ్ళలో పాట అంతా పాడేశాడు. ఏం పాడాడైనా? పుట్టబోయే రక్షణ ఎలా ఉంటుందంట? 76 వచనం మనం పరిశుద్ధముగా నీతిగా ఆయన్ని సేవించడానికి ఈ రక్షకుడు పుడుతున్నాడు. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడదు, మన దేవుని మహావాత్సల్యం బట్టి వారి పాపములు క్షమించడం వలన. ఓ శిశువు అంటే పుట్టబో శిశువు తన ప్రజల రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములు సిద్ధపరచగా నువ్వు ప్రభు ముందుగా నడుతూ మన పాదములను సమాధానం నడిపించి చీకట్లో ఉన్న వారికి మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగుచ్చుటకు ఆ మహావాత్సల్యం బట్టి పైనుండి మనకు అరుణోదయ దర్శనము. ఇదిగో అరుణోదయ దర్శనంగా దేవుడు పుడపోతున్నాడని. ఈ శిశువు ఎవరో? ఈయనకి పుట్టిన శిశువు యోహాను గారు. నీవు పరలోకాన్ని నుంచి వచ్చేటువంటి ఆ శిశువుకి మార్గం సిద్ధపరుస్తావు అని రక్షకుడు పుడుతున్నాడు. ఆ రక్షకుడికి మార్గం సిద్ధపరచడానికి దేవుడు యోహాను వాడుకుంటున్నాడని ఈయన ప్రవచనం పలికాడు. పరిశుద్ధాత్మ కార్యం, ప్రిపరేషన్. పురుడు స్నానం రోజుని ఈయన ప్రవచనం నింపబడ్డాడు. యేసయ్య పుడుతున్నాడు, దావీదు వంశంలో వస్తున్నాడు, ఆయన క్షమించడానికి సిద్ధ మనుషుడిగా ఉంటున్నాడు. కాబట్టి నీవు ఆ మార్గాన్ని ప్రిపేర్ చేయబోతున్నావు. అరుణోదయ దర్శన మార్గాన్ని సిద్ధపరచడానికి దేవుడిని ఏర్పాటు చేసుకుంటున్నాడని పరిశుద్ధాత్మతో నింపబడిన మాటలు జకరయ్య గారు చెప్పారు. ఇప్పటికి ఎన్ని చెప్పాను నేను? మొదటిది ఎవరికి పరిశుద్ధాత్మ కార్యం చెంది క్రిస్మస్కి ముందు ఇవన్నీ జరిగాయి. ఎవరు? మరియా. రెండవది చెప్పాలి, అందరు చెప్పాలి. రెండవది ఎవరు? పాస్టమ్మ గారు అన్నా గుర్తుపెట్టుకోండి, ఎలిజబెత్ అమ్మ గారు. మూడవది పాస్టర్ గారు జకరయ్య గారు. 4వ మాట చెప్పి ముగిస్తాను. 4వది పరిశుద్ధాత్మ కార్యం ఎవరు జరిగిందంటే లూకాసు వార్తలోని 2వ అధ్యాయంలో యేసుప్రభువు వారు పుట్టారండి. యూదులకు ఒక ఆచారం, యేసుప్రభువు వారు పుట్టిన వెంటనే యూదులు ఏం చేయాలంటే 8వ రోజున సర్కంస్టేషన్ చేయాలి, అంటే సున్నతి చేసేయాలి. సున్నతి అయిపోయిన వెంటనే పేరు పెట్టాలి. ఆ రోజున పేరు చర్చిలో నామకరణం చేయాలండి.
ఇప్పుడు ఈ చర్చిలోకి తీసుకెళ్ళి నామకరణం చేయాలి కదా, రికార్డ్స్ రాస్తున్నారు చర్చిలో తీసుకెళ్ళి నామకరణం. ఆ నామకరణం చేసేటప్పుడు ఒక ఆయనకి పరిశుద్ధాత్మ నింపుదల వచ్చిందండి. 2వ అధ్యాయము 26వ వచనం, 2వ అధ్యాయం 26వ వచనం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడినగా ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చర్చిలో ఒక ఆయన భక్తిపరుడు ఉన్నాడండి. ఆ చర్చిలో ఒక ఆయన ప్రార్థనాపరుడు ఉన్నాడు. ఆ చర్చిలో ఒక ఆయన నీతిమంతుడు ఉన్నాడు. ఆ చర్చిలో యెరూషలేములో ఒక మంచి దైవభక్తి గల ఉన్నాడు. ఆయనకి పరిశుద్ధాత్మ నింపుదల ఉంది. అపోస్తులకి పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చింది? అపోస్తులకి పెంతెకొస్తు అనే పండగ దినాన్ని వచ్చింది. కానీ ఈయనకి యేసుప్రభువు పుట్టకముందే ఈయన మీద ఆత్మ నింపుదల ఉండేదట. చూడండి 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు. చిన్న డీటెయిల్స్ ఇచ్చేసాడానికి పరిశుద్ధాత్మ ఆయన మీద ఉన్నదండి. చప్పట్లు కొడుగడిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సిమియోనులో ఉన్నాడట. ఆయన ఎవరి కొరకు కనిపెడుతున్నాడు అమ్మా? ఆయన ఎవరి కొరకు కనిపెడుతున్నాడు? 25వ వచనంలోనే ఉంది. నా యాంక చూస్తున్నారంటే తెల్లమొఖం కొత్త పాయింట్ ఏది చెప్తానండి. నేను కొత్తగానే చెప్తాను, కానీ అక్కడ ఉన్నది. అక్కడ ఏముంది? అక్కడ ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడైనా ఎవరో రక్షకుడు పుడతాడని ఎదురు చూస్తున్నాడట. ప్రభు ఆత్మ ఆయనతో చెప్పిందట, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు నువ్వు మరణం పొందవని అమ్మా పరిశుద్ధాత్ముడు బయలుపరచబడింది. మరణం పొందు, క్రీస్తును చూడక ముందు నీకు మరణం రాదు. యేసు ప్రభుని చూస్తావు. యేసు ప్రభుని చూసి ఆయన ముద్దెట్టుకున్న తర్వాత, ఆయన ఆరాధించిన తర్వాత, ఉయ్యాల పాటలు పాడిన తర్వాత అప్పుడు నీకు మరణం వస్తుంది. అంతవరకు నువ్వు ప్రభుని చూడకుండా చచ్చిపో. గ్యారంటీ. ఈయనకి అప్పుడప్పుడు కడుపులో గుండెలో పోటు వచ్చేదట సిమియోన్ గారికి. నేను చచ్చిపోనా, నాకు హ్యాపీ. ఎందుకని? ఏసై పుట్టాక నేను చచ్చిపోతానని గ్యారంటీ ఉంది. అప్పుడప్పుడు కిడ్నీ కళ్ళుతో పడిన బాధలేదు ఆయనకి. ఎందుకంటే ఏసు పుట్టిన తర్వాత కానీ ఆయన ఏసైను చూచే చనిపోతాడని దేవుడు పరిశుద్ధాత్మ బయలుపరిచాడు. 8వ రోజున తీసుకొచ్చారండి చర్చిలోకి. ఆయన ఇంట్లో ఉన్నాడు. అమ్మా 8వ రోజున చర్చిలోకి తీసుకొచ్చారు. ఎవరో యేసేపు గారు, మరియమ్మ గారు పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుని పురుడు స్నానం అయిపోయాక ఆ పేరు పెట్టుకుందామని తీసుకొచ్చారు. సొంత అయిపోయాక ఈయన ఇంట్లో ఉన్నాడు. గబగబా దేవుడు చెప్పాడట, ఈవేళ నువ్వు చర్చిలోకి వెళ్ళు, అక్కడ నువ్వు యేసు ప్రభుని చూస్తావు, క్రీస్తుని అభిషక్తుని చూస్తావు, పరలోకం నుంచి వచ్చిన దేవుడిని చూస్తావు, నువ్వు త్వరగా వెళ్ళని పరిశుద్ధాత్మ ఆయనతో చెప్పేశాడట. రైని పరిగెత్తుకుని చర్చిలోకి వచ్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆత్మదేవుడు క్రిస్మస్కి నడిపిస్తాడు. సిమియోనుని యేసు ప్రభు. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటమ్మా? క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని చూడటమే కదా. యేసుని దర్శించుకోవటం, యేసుని ఆరాధించడం. ఆ యేసు ప్రభుని ఆరాధించడానికి, క్రిస్మస్ చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నడిపించేశాడు. ఏమండో, ఆత్మ నడిపిస్తే కానీ మీరు క్రిస్మస్కి రాలేరు. ఆత్మదేవుడు నడిపించుకుంటూ రావాలి. నడిపించేశాడు. ఇప్పుడు ఈయన చర్చిలోకి వచ్చేసాడు. చూడండి 27వ వచనం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయం జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయం తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించి ఇట్లనని చేతుల్లోకి తీసుకుని ప్రవచనం పలికేస్తున్నాడు. ఆత్మతో నింపబడి ఏమంటున్నాడు తెలుసా? నాదా. అమ్మా యేసు ప్రభువారు శిశువు అక్కడ 8వ నెల బేబీ అండి, 8th month బేబీని నాదా అంటే, నాదా అంటే ఓ దేవా, ఓ రక్షకుడా, నాథుడా, యేసునాథా. ఏమని ఆరాధిస్తున్నాడమ్మా? 29వ వచనం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇప్పుడు నీ మాట చెప్పిన నాదా, యేసైని ఎత్తుకుని నా దేవా, నా ప్రభువా, నా తండ్రి అంటున్నాడు ఆయన్ని. మనం శిశువులాగా చూస్తాం. మనం ఏం బాధపడదాం? లాలి పాడనా, లాలి లాలమ్మ లాలమ్మ లాలి. ఎవరికే? యేసు చిన్నోడుగా ఉన్నాడా? బాలుడుగా నువ్వు చూస్తున్నావు. సిమియోను బాలుడుగా చూడలేదని దేవుడిగా చూస్తున్నాడు. మనం ఇంకా నిద్రపో చిన్ని యేసయ్య నువ్వు పాకలో. ఆయన ఇక్కడ లేడు. ఆయన ఈవేళ క్రిస్మస్ చేసిన ఆయన పాకలోను తొట్లో లేడైనా, పరలోకములో ఉన్నాడు ఆయన. దేవుడైనా ఇంకా శిశువుగా చూడొద్దు. ఇంకా లాలిపాటల పాటలో అర్థం లేదు. ఆరాధన పాటలు పాడాలి ఆయనకి. దేవునికి స్తోత్రం. సిమియోను లాలమ్మ లాలి అన్నాడా 8వ రోజుని? అల్లా
నువ్వు దేవుడివి. చూడండి అక్కడ మాట నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు దేవుడివి, అన్యజనులను బయలుపరచడానికి వెలుగుగాను. 32 వచనం, అన్యజనులకు నువ్వు వెలుగుగా వచ్చావు, నిన్ను బట్టి లోకానికి వెలుగు వచ్చింది, నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ప్రభువా, నేను రక్షకుడిని చూశాను, నేను రక్షకుడిని కన్నులారా చూశాను. క్రిస్మస్లో ఎవరిని చూడాలండి? రక్షకుణ్ణి. రక్షణ ఆనందం. క్రిస్మస్లో నువ్వు ఏదేదో స్టార్ని చూసి ఆనందం కాదు, టపాకాయలు చూసి ఆనందం కాదు, మెరుపులు చూసి ఆనందం కాదు, కొంతమందికి డ్రెస్ వేసుకుంటే కానీ ఆనందం కాదు క్రిస్మస్కి. ఓ క్రిస్మస్లో ఆనందం లేదట. ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా ఉన్నారు. ఏమండి బాబు క్రిస్మస్కి రాలేదంటే ఆయన ఫుల్గా వేసేసి వచ్చేస్తున్నాడు. ఏమండి బార్డర్ గారు అంటున్నాడు. ఏంటి బాబు, ఏంటి క్రిస్మస్కి రాలేదు రాత్రి, ఏంటి మీరు అని అంటే ఆయన అంటున్నాడు, ఏంటి తెలుసా, నా భార్య మరి రానందానికి. ఎందుకు రానంద? నా భార్య క్రిస్మస్కి కొత్త చీర కట్టుకోలేదు, అందుకని నేను రావట్లేదు. ఇంతకే కొత్త చీర కట్టుకోలేదు, నేను క్రిస్మస్కి రాలేదట. ఆయన ఎందుకు కట్టుకోలేదని ఆవిడని అడిగితే ఆవిడ అంటుంది, మా ఆయనకి బట్టలు లేవండి, అందుకని నేను కట్టుకోలేదు. ఇద్దరిది మంచి ఉద్దేశమే, కానీ అక్కడ వారు కొంతమందికి బట్టలు వేసుకోవడం లేక క్రిస్మస్ మానేస్తున్నారు. కొంతమంది నూతన వస్త్రాలు వేసుకుంటే నీకు ఆనందం వస్తుంది, అది లేకపోతే కొంతమందికి వస్తారు రాదు. అప్పటికప్పుడు కొనేస్తారు. 25వ తారీఖు 3 గంటల వరకు ఏం చేస్తారో తెలియదు. అప్పటికప్పుడు బండి మీద వెళ్ళిపోయి టక్క ఏది దొరుకుతుందో వేసుకుని సాయంత్రం అలాగే వేసుకొచ్చారు. అంతవరకు బట్టలు ఉండవు ఇంటికి. నేనేమన్నానంటే కొంతమందికి బట్టలు బట్టి ఆనందిస్తున్నారు, కొంతమంది స్టార్ని బట్టి ఆనందిస్తున్నారు, కొంతమంది క్రిస్మస్ అంటే తిండిని బట్టి ఆనందిస్తారు, కొంతమంది లైటింగ్లు, కొంతమంది డ్రామా చుట్టాకు వస్తున్నారు, కొంతమంది అబ్బా బలిగేస్తారు మా కుర్రోళ్ళు ఈ సంవత్సరం. ఆడవాళ్ళు కుమ్మేస్తారు, మగవాళ్ళు కుమ్మేస్తారు, కుమ్మడానికి వస్తున్నారు. కొంతమంది మా లైటింగ్ ఎలా ఉంటుంది, మా ఏ లైటింగ్ అది, మేము పెట్టేది ఎలా ఉంటుంది తెలుసా, మేము పెట్టే స్టార్ ఈ కొత్తపేట ప్రపంచంలో పెట్టకూడదు, మేము మాత్రమే పెట్టాలి, మాది మాత్రమే, దానికోసం వస్తున్నారు కొంతమంది. వాళ్ళు ఎలా పెట్టారంటే మనం ఎలా పెట్టాలి. ఇది క్రిస్మస్ అంటే. సుమియన్, అది క్రిస్మస్ కాదు. నేను రక్షకుడిని ఆరాధించకొస్తాను. రక్షణ ఆనందం ఎప్పుడు వస్తుందంటే ఆయన నీ పాపముల కొరకు, ఆయన నీ యొక్క దోషాల కొరకు నిన్ను స్వస్థపరచడానికి, నీ పాపాలు తీసివేయడానికి 2025 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టేశాడు. అయ్యా, నా కొరకు రక్షణ ఇవ్వడానికి వచ్చావా, నాకు మోక్షం ఇవ్వడానికి వచ్చావా, నన్ను నరకాల నుండి తప్పించడానికి వచ్చావా, ఇందుకు నిన్ను ఆరాధించాలి కదా. బట్టలు లేకపోయినా, ఏమండి పిండి వంటలు లేకపోయినా, ఇంట్లో ఏమన్నా లేకపోయినా, నా దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నా పాపం కొరకు శిలువలో బలియాగం అయిపోయాడు, నరకాల నుండి నన్ను తప్పించాడు, నాకు మోక్షం ఇవ్వడానికి వచ్చిన దేవుడని ఆయన మనసారా ఆరాధించడం మానేసి దాన్ని బట్టి ఆరాధించాను. నేను కాదంటలేదు, క్రిస్మస్ సెలబ్రేషన్ చేయి. ఎప్పుడు ఆయన రక్షకుడిగా చూసినప్పుడు బట్టలు కొనుక్కోవడం తప్పలేదు, బట్టలు కొనుక్కోవాలి, వండుకోవాలి, తినాలి. ఎప్పుడంటే మొదట రక్షణానందం నీకు రావాలి. ఎందుకైనా వచ్చాడంటే నిన్ను రక్షించడానికి, ఎందుకైనా వచ్చాడండి పాపాలు తీసివేయడానికి, పాపాలను రక్షించడానికి. క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు, వాక్యము నమ్మదగినది. ఎందుకని ఈ లోకానికి వచ్చాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. ఆ రక్షణ లేకుండా ఇవన్నున్నా వ్యర్థం. సుమియను యేసుని ఎలా చూస్తున్నాడమ్మా? రక్షకుడిగా క్రిస్మస్ చేసుకున్నాడు, ఆత్మతో నింపబడి. అమ్మా, నువ్వు ఎలాగ చేస్తున్నావు? ఆత్మతో నింపబడ్డావా? ఈ క్రిస్మస్కి ఆత్మతో పూర్వకంగా సిద్ధపడుతున్నావా? నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ శక్తితోనూ ఆరాధించాలి. క్రైస్ట్ మాస్ అంటే క్రిస్టోస్ మాసే. మాస్ అనేది లాటిన్ పదం, క్రిస్టోస్ అనేది గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఆ క్రిస్మస్ అనేది దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తుని ఆరాధించడం. అట్టి ఆరాధన చేద్దామా? ఆత్మతో చేద్దామండి, శరీరంతో కాదు, పై అంగులతో కాదు. రక్షకుడిని చూసి సిమియోను ఆరాధన చేస్తున్నాడు. ఈ రక్షణ నాకు ఇచ్చావయ్యా, నాకు రక్షకుడిగా ఎక్కడో పరలోకం ఉండవలసిన వాడు, సింహాసనం మీద ఉండవలసిన వాడు, దీనుడిగా దరిద్రుడిగా వచ్చావయ్యా. ఎంత ఆనందం అయ్యా! నా పాపాన్ని భరించావయ్యా, నా పాపాన్ని క్షమించావయ్యా, నన్ను రక్షించావయ్యా, నరకాల నుండి తప్పించావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పి దేవుణ్ణి ఆరాధిద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. క్రిస్మస్ అంటే పరిశుద్ధాత్మ కార్యం.
4 విషయాలు మీ ముందు పెట్టాను. ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటావా? రక్షణ ఆనందం. ఎందుకింత ప్రేమయో, ఎందుకింత జాలియో, ఎవరు చెప్పగలరు ఏమి వింతయో. కరుణవాహినితో నన్ను శుద్ధి చేయవచ్చిన కన్యసుతుడు యేసు నీకు మంగళం. కాంతి పుణ్యములతో నన్ను తాకి శుభ్రపరచిన కాంతిమయుడ యేసు నీకు వందనం. కారుణ్యమూర్తివి, దేదీప్యమూర్తివి, కారుణ్యమూర్తివి, దేదీప్య రూపివి. నరుల కొరకు నీవు నరుడవైతివి. ఎందుకింత ప్రేమయు, ఎందుకింత. నా కొరకు రక్షణ ఇవ్వడానికి, నన్ను రక్షించడానికి నరుడు అయిపోయిన దేవుడు కదా. ఎంత ఆకాశం ఎత్తైన దేవుడు. నా కొరకు ఈ పాపలోకానికి దిగొచ్చావు నాయన. నీవు రక్షకుడిగా నేను ఆరాధించాను. నా రక్షణ ఇచ్చినందుకు, నన్ను పాపం నుంచి విడుదల చేసినందుకు నీకు స్తోత్రం అని నిన్ను ఆరాధించే కృప మాకందరికీ దయచేసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, వెతబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. క్రిస్మస్ లో పరిశుద్ధాత్మ యొక్క కార్యమని శీర్షికన కొన్ని విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేశావు. పరిశుద్ధాత్ముడిగాను మరియాన్ని ప్రిపేర్ చేసి ఆత్మతో ఆమె గర్భం దాల్చడానికి కృపనిచ్చినందుకే వందనాలు. అలాగే ఎలిజబెత్ అమ్మగారుల పరిశుద్ధాత్మ నుంచి ఇదిగో పుట్టబో శిశువు దేవుడని బయలుపరిచావు. జకరియా గారుల పరిశుద్ధాత్మ నుంచి పుట్టబో శిశువు దేవుడు, ఆ శిశువు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి నా కొడుకు సిద్ధపడుతున్నాడు. ఆయన ఆత్మతో మాట్లాడాడు. సుమియోను వెంటనే ఆత్మతో నింపబడి ఆలయంలోకి వెళ్ళి యేసుని చూసి ముద్దు పెట్టుకుని ఆరాధించాడు రక్షకుడిగా. అట్టి రక్షకుడిగా నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయండి. ఈ లోకంలో ఇవేటిని చూసి ఆనందించడం కాదు, కానీ నిన్ను రక్షకుడిగా ఆరాధించు. నాకు జీవితంలో గొప్ప రక్షణ ఇచ్చావు, నాకు జీవితంలో గొప్ప ఆనందం ఇచ్చావని నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యం మాకు అందరికీ దయచేయమని, వెతబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింప చేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.